I'm craving hope in this darkness. You say I'm just a joke, just a joke. Shivers my spine so bad. Swimming in the river stinks too much. I'm trying to let go of us, but the truth is what's really one of us. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ టుగెదర్ విత్ మామ్. దుబాయ్ సిరీస్లో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. 2025లో దుబాయ్ విజిట్ చేద్దాం అనుకునే వారికి హెల్ప్ అయ్యేలాగా ప్రతి ఇన్ఫర్మేషను మరియు ప్రతి ఫేమస్ ప్లేసెస్ గురించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మా వీడియోస్లో ఇస్తున్నామండి. వీడియోస్లోనే కాకుండా మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. మా అబ్బాయి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాడు. ఈరోజు మేము వెళ్తున్న ఫేమస్ ప్లేస్ విజిట్ చేయడం వర్తో కాదో ఈ వీడియో చూసి మీరే డిసైడ్ చేయండి. ఆ ప్లేస్ మొత్తం ప్రపంచంలోనే ప్రత్యేకమైన బిల్డింగ్ అది. ఆ ప్లేస్ మీరందరూ బూజ్ ఖలీఫా అనుకుంటున్నారు కదండి, కాదండి. ఆ ప్లేసు బూజ్ అల్ అరాబ్. ఇది మొత్తం ప్రపంచంలోనే ఒకే ఒక 7 స్టార్ హోటల్. 7 స్టార్ హోటల్ అంటే A to Z అన్ని లగ్జరీ ఫెసిలిటీసు ఇందులో ఉంటాయండి. ఇందులో స్టార్టింగ్ బేసిక్ రూమ్ కాస్టే 1,50,000. అదే టాప్ లగ్జరీ రూమ్ అయితే ఒక రోజుకి 25 lakhs వర్త్ రూమ్ కూడా ఇందులో ఉంది. ఈ 7 స్టార్ హోటల్ లోపల కొన్ని ప్రత్యేకమైన ప్లేసెస్ ఉన్నాయి. కింగ్ రూమ్ అని, క్వీన్ రూమ్ అని, మరియు చాలా వస్తువులు ప్యూర్ గోల్డ్తో చేసి ఉంటాయి ఈ హోటల్లో. అవన్నీ అందరూ చూసి ఎక్స్పీరియన్స్ చేయాలని ఈ హోటల్ వాళ్ళు 90 minutes ఇన్సైడ్ బూజ్ అల్ అరాబ్ టూర్ అని టికెట్ పెట్టారు. ఇప్పుడు మేము ఆ టూర్కే వెళ్తున్నామండి. ఆ హోటల్కి ఒక 200 meters డిస్టెన్స్లోనే ఈ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడే టికెట్స్, పాసెస్ ఇస్తారు. మనం ఫస్ట్ ఇక్కడికే రావాలి. ఇక్కడ నుంచే మనల్ని వాళ్ళ సొంత బగ్గీ వెహికల్స్లో ఆ 7 స్టార్ హోటల్కి తీసుకెళ్తారు. ఈ 90 minutes టూర్కి టికెట్ అంతా చెప్పలేదు కదండి. దుబాయ్లో ఏ టూరిస్ట్ అట్రాక్షన్ టికెట్స్ అయినా చాలా కాస్ట్ ఉంటాయండి. దీనికి కూడా చాలా ఎక్స్పెన్సివ్ టికెట్ అండి. ఒక్కరికి మన డబ్బుల్లో 6,000 rupees. కానీ మాకు మాత్రం మా అక్క పాప ద్వారా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే అదే 6,000 టికెట్ మాకు 2,600కే వచ్చింది. 2,600కి ఈ ప్లేస్ మాకు చాలా వర్త్ అనిపించింది.
ఈ హోటల్ సముద్రం మధ్యలో ఒడ్డుకు కొంచెం దూరంలో ఒక చిన్న ఐలాండ్ లాగా క్రియేట్ చేసి దానిపైన ఈ హోటల్ కట్టారు. చాలా గ్రేట్ కదండి. ఇంకా ఈ బగ్గీ ఎంట్రన్స్ నుంచి హోటల్ లోపలికి వెళ్తున్నాం. ఇంక సైడ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే మనకి వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. అండ్ ఇదే రూమ్లో ఈ 7 స్టార్ హోటల్ గురించి డీటెయిల్గా రూల్స్ అన్నీ చెప్తారు. మెయిన్గా ఈ ప్లేస్ నుంచి అసలైన మెయిన్ ఎంట్రన్స్కి తీసుకెళ్తారు. మొత్తం ప్రపంచం నుంచి ఈ 7 స్టార్ హోటల్కి పెద్ద పెద్ద ప్రముఖులు అక్కడ స్టే చేయడానికి వస్తారని ఆ మెయిన్ ఎంట్రన్స్ ఏరియాలో స్ట్రిక్ట్గా చెప్తారు ఫొటోస్ వీడియోస్ తీయకూడదని. ఆ మెయిన్ ఎంట్రన్స్ దాటిన తర్వాత ఇంకా మన ఇష్టమే ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. ఆ మెయిన్ ఎంట్రన్స్ ఇలాగ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇది డిజిటల్ డైనింగ్ టేబుల్ అండి. మనం మెనూలో ఏదైనా ఐటమ్ సెలెక్ట్ చేస్తే అది ఎలాగొస్తుందో మనకు తెలియదు కదా. అందుకే ఆ ఐటమ్ మీద నొక్కగానే మనకు ఫుడ్ ఐటమ్ ఎలాగుందో తెలియడానికి మన ఎదురుగుండా ప్లేట్ మీద ఆ ఐటమ్ వీడియో ప్లే అవుతుంది. అప్పుడు మనకు సులభంగా ఉంటుంది మనకు నచ్చిన ఐటమ్ ఆర్డర్ చేసుకొని తినడానికి. ఇది నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించిందండి. ఇంకా తర్వాత కింగ్ రూము, క్వీన్ రూము బ్లాక్కి వెళ్ళే ముందు మనకి డేట్స్ మరియు అరబిక్ టీ ఇస్తారు. డేట్స్ అయితే చాలా బాగున్నాయండి, ఎక్కడ తినలేనిది అక్కడ తిన్నట్టు అనిపించింది. అరబిక్ టీ కూడా పర్లేదు అనిపించింది. ఇంకా మెయిన్ కింగ్ రూము, క్వీన్ రూము ఉన్న బ్లాక్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఈ ఏరియా, ఈ రూమ్స్ స్పెషల్ ఏంటంటే మొత్తం ఈ రూమ్స్కి ఉన్న డోర్స్, ఫర్నిచరు, టీవీ ఫ్రేమ్తో సహా మొత్తం గోల్డ్ ప్లేటెడే అండి. ఈ టీవీ చుట్టూ ఫ్రేమ్ అంతా గోల్డ్ ప్లేటెడే. ఇప్పుడైతే ఈ కింగ్ రూము, క్వీన్ రూము టూరిస్ట్ అట్రాక్షన్ లాగా ఉంచేశారంట. అదే కొంతకాలం ముందు ప్రపంచం నుంచి ఏ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ వచ్చినా వాళ్ళకి ఈ రూమ్స్లోనే ఆతిథ్యం ఇచ్చేవారట. ఇంకా ఫస్ట్ క్వీన్ రూమ్ ఎంటర్ అయ్యామండి. ఇది ఆ క్వీన్ రూమ్లో లివింగ్ ఏరియా. ఇంకా ఇది బెడ్రూమ్ ఏరియా మరియు ఇంకా ఇది వాష్రూమ్ ఏరియా. వాష్రూమ్సే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా చాలా బాగుంది. ఇంకా ఈ వాష్రూమ్లో ప్రతి ఒక్క పైపు మరియు అన్ని ఫిట్టింగ్స్ మొత్తం ప్యూర్ గోల్డ్తో చేశారంట. ఇంకా ఇది కింగ్ రూమ్ అండి. ఈ రూమ్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ బెడ్ చూసారు కదండి, ఒక్క బటన్ నొక్కితే మొత్తం చుట్టూ తిరుగుతుంటుంది.
మొత్తం ఈ పైప్ ఫిట్టింగ్స్, షవర్ ఫిట్టింగ్స్, ఈ హ్యాండిల్స్, సోప్ స్టాండ్తో సహా ప్యూర్ గోల్డే అట, 24 క్యారెట్స్. ఇదే ఈ కింగ్ రూము, క్వీన్ రూము స్పెషాలిటీ అటండి. ఇదే కాకుండా మొత్తం ఈ 7 స్టార్ హోటల్లో మొత్తం చాలా ఇంటీరియర్ వర్క్స్లో ప్యూర్ గోల్డ్ యూజ్ చేశారట. ఇంకా ఈ 90 మినిట్స్ టూర్లో ఇప్పటి వరకు చూసినవే మెయిన్ అండి. ఈ లగ్జరీ రూమ్స్ అన్నీ చూస్తుంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఇంకా లాస్ట్లో ఈ 7 స్టార్ హోటల్కి సంబంధించిన ఐటమ్స్ షాపింగు మరియు లగ్జరీ షాపింగు ఇక్కడ ఉంటుంది. ఇంకో మెయిన్ది చెప్పడం మర్చిపోయానండి. మీరు ఈ ప్లేస్ విజిట్ చేయాలనుకుంటే మటుకు ఈవినింగ్ 4:30 నుంచి 5:30 లోపే మీ టూర్ స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఆ టైంలోనే బీచ్ వ్యూస్ అంతా చాలా బాగుంటుంది, క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. ఇక మేము ముందు దీని టికెట్ ప్రైస్ చెప్పాం కదండి. 90 మినిట్స్ టూర్కి ఫుడ్ లేకుండా 6000 రూపీస్. ఈ టికెట్కి చాలా ఎక్స్పెన్సివే. మాకైతే చెప్పాం కదండి, అక్క పాపకి తెలిసిన వాళ్ళ ద్వారా 2600కే వచ్చింది. 2600కి మాకైతే ఈ ప్లేస్ చాలా వర్త్ అనిపించింది. కానీ 90 మినిట్స్ టూర్కి 6000 పెట్టి వెళ్ళే అంత వర్త్ అనిపించలేదు. బడ్జెట్ ప్రాబ్లం లేదనుకునే వాళ్ళు మాత్రం ఈ ప్లేస్ తప్పకుండా విజిట్ చేయవలసిందే. ఇంకంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి.